దేవానికి స్తోత్రాలు వందనములు స్తుతి చెల్లిస్తుంటున్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్న నా ప్రభువానికి స్తోత్రం వందనాలు స్తుతి చెల్లిస్తుంటున్నాం. స్తుతికి పాత్రుడ గొప్ప దేవాన్ని విజయం గల దేవుడవు నిత్య జీవం నిత్యము జీవించి మమ్మల్ందరినీ నిత్య జీవంలోనికి చేర్చుటకు నీవు చేస్తున్న ప్రతి యాగమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ నా తండ్రి స్తుతి ఆరాధన ప్రభువైన క్రీస్తు చెల్లిస్తుంటున్నాం. తండ్రి సర్వశక్తి మిక్కిలి కనుక తండ్రి గొప్ప దేవ మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతిదినమున తండ్రి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా మేమందరం ఈ విధంగా కూడి వచ్చుటకు నీ కృప మాత్రమే నా తండ్రి. నీ కృప ఉంటున్నది, మాకు ఇచ్చిన ధన్యత ఏంటున్నది. మీకు వందనాలు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. నీ కరుణ వాత్సల్యం గల నా తండ్రి నా తండ్రి ఎంతమంది అయితే నా తండ్రి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో జాయిన్ కాగలిగినారో వారందరిని బట్టి నీకు వందనాలు నైనా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఎంతమంది బిడ్డలైతే నైనా జాయిన్ కాలేకపోయి ఉంటున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి ఆటంకం ఏమై ఉన్నప్పటికీ నా తండ్రి నా ప్రభువా మరి జాయిన్ అవుటకు నీకు కృప చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి నా దేవ మరి ప్రతి దినము నా తండ్రి నేను ఈ విధంగా ఆరాధించుట స్తుతించుట గణపరచుట మహింపరచుట నా తండ్రి నా ప్రభువా మా జీవితంలో నీవు చేసిన మేలు ఉపకారములలో నా తండ్రి ఎంతో గొప్పవై ఉంటుండగా నీకే నా తండ్రి నా ప్రభువా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంచున్నాం నైనా నీకు వందనాలు. నా తండ్రి మరి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉంటున్న ప్రతి మెంబర్ ని బట్టి ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. దయామైడ కృపామైడ ప్రతి ఆర్థిక సమస్యను నా తండ్రి యేసు శక్తి గల నామంలో లయపరచమని బ్రతిమాలుకుంటున్నాను. అనారోగ్య పరిస్థితులను నా తండ్రి నా ప్రభువా నీ యొక్క దయగల హస్తమును చాచిన తండ్రి నీవే సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి బిడ్డలకు ఆరోగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా నా తండ్రి. ఎందుకంటే మీరు ఆశ్చర్యకరుడవు నా తండ్రి నా ప్రభువా ఆశ్చర్య రీతిగా మా జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించి నడిపించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మరి ఈ సమయాన నా తండ్రి ముఖ్య ఘటమైన నా తండ్రి వాక్య పరిచర్య కొరకు వచ్చి ఉంటున్నాం నా తండ్రి. మరి మీ దాసుడు నా తండ్రి నా ప్రభువా నీ యొక్క వాక్యము చేత మీరు అభిషేకించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డను ప్రత్యేకించుకున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఆయనను ఆశీర్వదించిన ఆయన నా ప్రభువా ఇటువంటి తరుణము ధన్యత ఇచ్చిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు వందనాలు నాయన. ఈ వాక్యము ఆయన బోధించు ఉంటుండగా మా ఒక్కొక్కరు హృదయము గుచ్చబడుటకు సహాయం దయచేయండి నాయన. విని విడిచిపెట్టకుండా నా తండ్రి వాక్యానుసారం వాక్యమును గైకొనుటకు అనుసరించుటకు నా తండ్రి వాక్యానుసారముగా జీవించుటకు నా ప్రభువా నా తండ్రి నా ప్రభువా నిత్య జీవంలో చేరగలుగుటకు మేము సిద్ధపడి కృపను దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి ప్రతి దినము ఇది ఒక నా తండ్రి సాధనమై ఉంటుండగా నా తండ్రి మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయము ధన్యత ఎంతో గొప్పవి ఉంటున్నది నా తండ్రి. మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు, ముద్రించుకున్నారు, మీ స్వాస్థ్యంగా చేసుకున్నారు నాయన. అందును బట్టి నా ప్రభువా నా తండ్రి ఆరాధిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నాము నా తండ్రి. నా తండ్రి మరి వాక్యము మేము విని నా తండ్రి వాక్యానుసారంగా జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. కృప దయచే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి దినము అనేక విధములుగా నా తండ్రి మమ్మను హెచ్చరిస్తూ ఉంటున్నారు, బుద్ధి చెప్పుతూ ఉంటున్నారు, మరి వాక్యాన్ని గుర్తు చేస్తూ వస్తూ ఉంటున్నారు నాయన. నీకు వందనాలు తండ్రి స్తుతి చెల్లిస్తుంటున్నాం. ఈ జీవం గల వాక్యము నా తండ్రి నా ప్రభువా మా జీవిత కాలం అంతయు నా ప్రభువా మా హృదయములలో ఉంచుకొని నా తండ్రి నా ప్రభువా నిత్య జీవంలో చేరు పర్యంతము నీ సన్నిధి నీ మార్గమై ఉండునట్లు నీ సహాయం దయచేసి నడిపించగలంతలకై ప్రార్థిస్తున్నానయ్యా.
నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన విజ్ఞాపన ప్రభువును తన కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకొని పొంది ఉంచున్నాను యేసయ్యా. ఆమేన్. 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 ప్రైజ్ లాడక దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లాడ్. ఈ సమయంలో మనం వాక్యం మనకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి డాక్టర్ విజయకాంత్ అయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నానండి. డాక్టర్ విజయకాంత్ అయ్య గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభ మర్యాద కోసం చిరు పరిచయం. డాక్టర్ విజయకాంత్ అయ్య గారు భారతదేశం అంతటా మరియు ప్రపంచం వ్యాప్తంగా 14 దేశాల్లో ఉన్నటువంటి GIFT గ్రోత్ ఇన్ ఫెయిత్ అండ్ ట్రూత్ అని ఒక క్రిస్టియన్ వాలంటీర్ నెట్వర్క్ యొక్క వ్యవస్థాపక డైరెక్టర్ గా సేవలు అందిస్తున్నారండి. వారు గత 23 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో మరియు హోదాల్లో ప్రభు సేవలో కొనసాగుతున్నారు. డాక్టర్ విజయకాంత్ అయ్య గారు ఒక దశాబ్దానికి పైగా ఉత్తర భారతదేశంలోని అనేక మిషన్ హాస్పిటల్స్ లో మిషనరీ డెంటల్ సర్జన్ గా సేవలు అందించారు. ప్రభు పిలుపు మేరకు తన వైద్య వృత్తిని విడిచిపెట్టి విశ్వాసులు వారి వారి సంబంధిత రంగాల్లో ప్రభువునకు ప్రభావవంతమైన సాక్షులుగా ఉండేలా ఆయుక్తపరిచే పరిచర్యల్లో కొనసాగుతా ఉన్నారు. విజయకాంత్ అయ్య గారు హగ్గ ఇన్స్టిట్యూట్, UESI, జెమ్స్, BYM మొదలైన అనేక చర్చిలు మరియు మినిస్ట్రీలకు రెగ్యులర్ ఫ్యాకల్టీ, రిసోర్సెస్ పర్సన్ గా సేవలు అందిస్తా ఉన్నారు. డాక్టర్ విజయకాంత్ అయ్య గారు మరియు వారు సతీమణి డాక్టర్ వందన గారు బీహార్లోని రక్సాల్లో ఉన్న డంకన్ హాస్పిటల్లో కమ్యూనిటీ హెల్త్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి డైరెక్టర్ గా సేవలు అందిస్తూ ఉన్నారు. వారిరువురు కుమార్తెలు పంజాబ్లోని లుధియానాలో CMCలో MBBS చదువుతా ఉన్నారు. దేవుడు అయ్యగారిని దీవించిన విధానాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తూ వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీ అందరికీ యేసు ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా మన దేవుడు అద్భుతమైన దేవుడు, ప్రేమించిన దేవుడు. మన అందరికీ మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తుంటారు. ఒకరితో ఒకరు మనం కూడుకొని, ఒకరితో ఒకరు మనం ఒకరినొకరిని మనం ఎంకరేజ్ చేసుకోవడానికి, ప్రోత్సహించడానికి, వాక్యంలో ఎదగడానికి, మన సాక్ష్యాల ద్వారా కూడా దేవుని చేసిన ఉపకారాలని, దేవుని చేసిన పెద్ద కార్యాన్ని, ఘనకార్యాలని మన జీవితంలో గుర్తుంచుకోవడానికి, మళ్ళీ ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం వల్ల ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో జరిగేవి చాలా మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. గత నెలలో చాలా అనుభవాలు దేవుడు నాకు ఇచ్చాడు. నిజంగా చాలా మందిని కలవడం జరిగింది, చాలా మంది సాక్ష్యాలు వినడం జరిగింది. మన దేవుడు నిజంగా అద్భుతమైన దేవుడు. చాలా చక్కగా అన్ని ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉండి పనిచేస్తున్నప్పుడు చాలా చాలా డిస్కరేజింగ్ మెసేజెస్ వస్తాయి. పర్సిక్యూషన్ అవుతుంది, అదవుతున్నాయి, ఇదవుతున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అన్నీ కూడా దాని మధ్యలో చాలా చాలా పనులు జరుగుతున్నాయి. దేవుడి కార్యాలు, దేవుడి చిత్తంలో పనులు జరుగుతూనే ఉన్నాయి. దేవుని రాజ్యంలో చాలా మంది ప్రతిరోజు సుమారుగా చెప్పాలంటే దేవుని నమ్ముకుంటున్నారు, దేవుని రక్షణ పొందుతున్నారు. నిజంగా ఇదొక ఎక్సైటింగ్ టైం ఇది, చాలా అద్భుతమైన సమయం ఇది మనం అందరికీ దేవుడిచ్చారు. ఎందుకంటే దేవుడు తన పనిని ఎప్పుడు ఆపరు. మనుషులు ఏం చేసినా, మనుషులు ఏం చెప్పినా, వాళ్ళు ఎంత పెద్ద స్కీమ్స్ వేసినా దేవుడి కార్యాలు ఆగవు. గత నెలలో మీకు గుర్తుంటే మనం ఎజ్రా నుంచి, నెహెమయా నుంచి చాలా విషయాలు కొన్ని నేర్చుకున్నాము. నెహెమయాలో ఈ ఈ ఈ ఈ రోజు రేపు కొంచెం విషయాలు చూద్దాము. ఈరోజు ఒక విషయం నా మనసులో దేవుడు ప్రేరేపించారు. దాని గురించి మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. నెహెమయా పుస్తకంలో మనం కొన్ని విషయాలు చూద్దాము. మీకు అందరికి తెలిసిన విషయమే, ఎందుకంటే కొత్త విషయం చాలా మందికి దీని గురించి తెలుసు. నెహెమయా వాళ్ళు ఆ వాల్ కట్టడం మొదలు పెడతారు. గుమ్మాలు, తలుపులు ఇవన్నీ చేయాలని రెడీ అవుతుంటారు. ఆ సమయంలో కొన్ని విషయాలు జరుగుతాయి. ఒక ముఖ్యమైన సంఘటన దాంట్లో ఉంది. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక ముఖ్యమైన విషయం
దేవుని కార్యంలో మనం ముందు వెళ్తున్నప్పుడు చాలా మంది ఇబ్బందులు పడతారు, చాలా మంది ఇరకాటాలు పెట్టడానికి చేస్తారు. కానీ దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు దేవుని కార్యాలు ఎలా ముందు తీసుకెళ్ళాలి, ఎలాగా జాగ్రత్త పడాలి, ఎలాగా చేయాలనే విషయాలు మనం కొంచెం చూద్దాము. నెహెమయా పుస్తకంలో 6వ అధ్యాయంలో మొదటి 13 వచనాలు చదువుతాం. ముందు దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక ముఖ్యమైన విషయం ఈరోజు మనం గమనిద్దాం. రేపు కూడా కొన్ని విషయాల గురించి మనం ఆ, ఆ, ఆలోచిద్దాము. దేవుని వాక్యంలో మనం నేర్చుకుందాము. నెహెమయా 6:1-13 నేను మీకోసం చదువుతాను. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా సన్బలత్ను, తోబీయులను, అరబీయుడైన గేషెమును మా శత్రువులతో మిగిలిన వారిని విని సన్బలత్ను, గేషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామంలో ఒక దాని దగ్గర మనం కలిసి కొందము రండని నా యొద్దకు వర్తమానం పంపిరి. అందుకు నేను చేయునది గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానెందుకు ఆపవలను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగున 4 మారులు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరల ప్రత్యుత్తరం ఇచ్చితిని. అంతటా 5వ మారు సన్బలతు తన పనివాని ద్వారా విప్పి ఉన్న ఒక పత్రికను నా యొద్దకు పంపెను. అందులో వారిపైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించున్నావనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించుతవనియు మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియనగునని మొదలగు మాటలను అందు నిమిత్తం ఇప్పుడు మనము యోచన చేస్తాము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గేషేము చెప్పుచున్నాడని వ్రాయబడింది. ఈ పని చేయలేకుండా మే మేము శక్తులు మగుదుముని వారందరూ మమ్మల్ని బెదిరింపజార్చరు. కానీ నేను ఇటువంటి కార్యములు మేమెంత మాత్రము చేయవారం కాము. వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకొంటివని అతని యొద్దకు నేను వర్తమానం పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. అటు తర్వాత మెహతేబులకు పుట్టిన దెలాయా కుమారుడైన షమా యొక్క ఇంటికి వచ్చితిని. అతడు బయటికి రాకుండా నిర్బంధించబడును. అతడు రాత్రికాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయం లోపలకు మనం పోయి తలుపులు వేసుకొనదమని రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంత వాడైనా నేను నా ప్రాణమును రక్షించుకుంటూ గర్భాలయంలో ప్రవేశించవచ్చునా? నేను అందులో ప్రవేశింపనండి. అప్పుడు దేవుడు అతని పంపలేదనియు, టోబీయులను సన్బలత్ను అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసినను తేటగా కనుగొంటుని. ఇందువల్ల నాకు భయం పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపంలో పడుదునని అనుకుని నా మీద నింద మోపునట్లుగా నన్ను గురించి చెడువార్త పుట్టించుటకు వారు అతన్ని లంచం ఇచ్చి ఉంటారు. దేవుని వాక్యంలో ఇక్కడ చూస్తున్నాము, దేవుని కార్యాలు మనం చేస్తున్నప్పుడు, దేవుని కార్యాలని ముందుకు మనం నడిపిస్తున్నప్పుడు చాలాసార్లు చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు. విరోధి ఎప్పుడు ఉన్నాడు. దేవుని కార్యం ఉందంటే అక్కడ విరోధం ఉన్నాడు. చాలాసార్లు నేను అదే అంటాను, విరోధం ఉందంటే అది మంచి సూచన. అది మనం దేవుని కార్యాలు ముందుకెళ్తున్నాం, దేవుని చిత్తంలో ముందుకెళ్తున్నాము, మనకి విరోధం వస్తుంది, చాలా మంది మనకి ఇబ్బంది పడతారు, లేనిపోని మాట్లాడతారు, లేనిపోని లాంఛనాలు వేస్తారు అంటే వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఇన్ఫాక్ట్ నేను చాలాసార్లు ఏమంటానంటే, మనం దేవుని కార్యం చేస్తున్న సమస్య లేదంటే సమస్య. మనం ఒకసారి ప్రశ్న అడగాలి, ఎందుకు నేను దేవుని కార్యాలు చేస్తున్న ఇబ్బంది ఏంటి రావట్లేదు? ఇబ్బంది రాలేదు అంటే బహుశా ఒకసారి ఆగి చూడాలి, మనం దేవుని కార్యం చేస్తున్నామో లేదు. ఎందుకంటే ఇది ఒక యుద్ధం. ఇది దేవుని కార్యంలో ఉన్నాము అంటే ఒక యుద్ధం. అది ఎందుకంటే దేవుని కార్యం అంటే ఏంటి? మనము పరలోకంలో ఉన్న మన తండ్రి ఇష్టానుసారం ఆయన చెప్పిన ప్రకారం, ఆయన చిత్త ప్రకారం మనం పనులు చేస్తున్నాం. దానికి దాని ప్రభావం ఎక్కడ కనబడుతుంది? దేవుడి దగ్గరికి మనుషులు వస్తారు. దేవుని కార్యం అంటే ఏంటి? ముఖ్యమైన విషయం ఏంటి? దేవుడి దగ్గరికి మనుషులు వస్తున్నారు. అది చేస్తున్నప్పుడు సైతాన్ ఏం చేస్తాడంటే ఆపుతాడు దేవుని కార్యాలు. ఇప్పుడు నెహెమయా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే గోడలు కట్టాడు ఏదో కట్టాడు. ముఖ్యమైన విషయం నెహెమయాలో, ఇజ్రాయెల్లో చదివితే అక్కడ ప్రజల్ని దేవుని దగ్గర రప్పించడం అది ముఖ్యమైన విషయం. ఈ పట్టణాలు కట్టడం కాదు, ఆ మందిరం కట్టడం కూడా కాదు. నిజం చెప్పాలంటే ముఖ్యమైన విషయం ఇజ్రాయెల్ నెహెమయాలో ఏమంటే, ఇజ్రాయెల్ దేశస్తులు
యెహోవా దేవుడిని మళ్ళీ నమ్ముకోవాలి, యెహోవా దేవుడిని మళ్ళీ స్తుతించాలి, యెహోవా నామాన్ని కనపరచాలి, యెహోవా నామంలో వాళ్ళు ముందుకెళ్ళాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా యెహోవా కార్యాలు చూడాలి. అది ముఖ్యమైన విషయం. సో ఆ కార్యం చేస్తున్నప్పుడు చాలాసార్లు ఇబ్బంది వస్తాయి. ఇక్కడ నెహెమయా ఈ అధ్యాయం మనకు తెలుసు వీళ్ళ గురించి. ఆ, ముందు కూడా ఈ సన్బల్లత్ తోబియా చాలా ఇబ్బంది పెడతారు. కానీ ఈయనేం చేస్తాడు నెహెమయా? వాళ్ళ గురించి అంత పట్టించుకోడు, వాళ్ళు చెప్పిన మాటల గురించి పట్టించుకోడు, తన కార్యాన్ని ముందుకు తీసుకుంటాడు. కానీ ఈ రోజు చదివిన భాగంలో రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటి విషయం ఏమంటే, వాడు వచ్చి ఏం చెప్తాడంటే, వచ్చి కలిసి మాట్లాడదామంటాడు. రెండవ వచనంలో లెట్ అస్ మీట్. ఏమంటాడు? ఆ, ఓకే, మీరు పని చేసుకుంటున్నారు, కానీ మనం ఏం చేయాలి? సన్బలతో ఏం చేస్తాడంటే, ఓనో మైదానం మందు ఉన్న గ్రామంలో ఒక దాని దగ్గర మనం కలుసుకుందాం రండని నా దగ్గర వర్తమానం పంపారు. చాలాసార్లు శత్రువు ఏం చేస్తాడంటే, ఒక సంధి చేసుకుందాం, సరే మాట్లాడుకుందాం, దేవుని కార్యం మనం చేస్తున్నప్పుడు సరే మాట్లాడుకుందామని రమ్మంటాడు. దానికి ఆయన ఇచ్చిన ఉత్తరం, దట్ బ్యూటిఫుల్ రిప్లై ఏమిస్తాడు ఆయన? 3వ వచనంలో, అందుకు నేను చేయ పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను? నేను రాలేనని చెప్పుడు దూతలను పంపిస్తాను. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చేసే పని ముఖ్యమైనది, నేను చేసే పని గొప్ప పని, నాకు నీతో పని లేదు. నేనేం చేయాలి నీతో? నువ్వు నువ్వు పిలిస్తే వచ్చేస్తాను. అందుకే చాలాసార్లు క్రిస్టియన్ మనకు లీడర్స్ని చాలాసార్లు చెప్తాను ఈ మాట. ప్రతి మీటింగ్ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంతమందికి మీటింగ్లు అటెండ్ అవ్వమే ఒక మినిస్ట్రీ. సేవలు చేయరు, సంఘం పని చేయరు, జీవితాంతం నెలలో 40 రోజులు ఉంటే 40 రోజులు కూడా 30 రోజులు కాదు 40 రోజులు మీటింగ్లు చేసుకుంటారు. పొద్దున్న రాత్రి అన్ని దగ్గర మీటింగ్ వెళ్ళిపోతారు. దానికి దేవుని సంఘంతో పని ఉందా లేదా? మీటింగ్లు అటెండ్ అవ్వదని చెప్పట్లేదు, ఇది కూడా మన మీటింగే. కానీ దీనివల్ల దేవుని కార్యానికి ఏమైనా, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు ప్రకారం నేను చేయగలుగుతున్నాను? దేవుడు నాకు ఇచ్చిన కార్యానికి విడిచిపెట్టి నేను వెళ్తున్నానా? లేదా దేవుడు చెప్పిన కార్యాలు చేయడం నాకు సాయం వస్తుందా? చాలాసార్లు వి నీడ్ టు నో దిస్. ప్రతి దగ్గరికి వెళ్ళిపోవడం కాదు, ప్రతి చోటకి వెళ్ళిపోవడం కాదు, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం కాదు, ప్రతి దగ్గర మన ఫోటోలు, ప్రతి దగ్గర మన వీడియోలకు అవసరం లేదు. దేవుడు నాకు పిలిపించాడు. నెహెమయా గొప్ప మనిషి ఎందుకయ్యాడు? నెహెమయా గురించి మనం ఈ రోజు కూడా ఎందుకు మాట్లాడుతున్నాం? దేవుని వాక్యంలో దాని గురించి హి వాజ్ ఎ ఫోకస్డ్ మ్యాన్. ఇక్కడ సన్బల్లత్ వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, చాలాసార్లు వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు వచ్చి ప్రేమతో మాట్లాడుతున్నారు. ఇక్కడ వర్తమానం వింటే ఎలాగుందంటే, ఏదో మంచి పని చేద్దాం అనుకుంటున్నట్టు ఉంది. ఏమంటాడు? వచ్చి మాట్లాడుకుందాం అంటే దాంట్లో ఏముంది, వెళ్ళిపోవచ్చు కదా. కానీ నెహెమయా అంటాడు, నాకు పని లేదు, నాకు దాంతో పని లేదు. ఏమంటున్నాడు? నాకు ఈ గొప్ప పని, నేను చేయ పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను? నేను రాలేనని చెప్పాడు. చాలా ముఖ్యమైనది ఇది. లీడర్షిప్ ఈజ్ నాట్ సేయింగ్ ఎస్ టు ఎవ్రీథింగ్, లీడర్షిప్ ఇస్ సేయింగ్ నో ఆల్సో. ఒక 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 దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా మనం ఇది నేర్చుకోవాలి. ప్రతి దగ్గరికి మనం ఎస్ అని చెప్పకూడదు, ప్రతి దగ్గరికి మనం ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళిపోవడం కాదు. నేను చేస్తున్న పని గొప్ప పని, అది విడిచిపెట్టి నేను వెళ్ళను. అందుకే మన పిలుపు మనకు ముఖ్యం. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, ఆ ఏర్పాటు చేసి పట్టుకున్న ప్రకారం నేను దాంట్లో ముందుకెళ్ళాలి. ఇవన్నీ వినడానికి బాగుంటాయి. ఇక్కడ ఏదో యుద్ధానికి పిలవట్లేదు. సన్బల్లత్ తోబియాలు ఇబ్బంది పెడుతున్నారు, మాట్లాడుకుందాం పిలుస్తున్నాడు. అంటే మన ఒక వరల్డ్లీ వేలో చూసామంటే ఏమనిపిస్తుంది? మంచిదే కదా, శత్రువులతో కొంచెం మాట్లాడుకుంటే ఏమవుద్ది? కానీ నెహెమయా అంటాడు, నాకు మీతో పని లేదు, నేను చేసే పని గొప్ప పని, నాకు దాని మీద ఫోకస్ చేయాలి. ఒక్కసారి కాదు, దేవుని వాక్యం అంటారు 4 సార్లు వారు 4 మార్లు నాకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చింది. ఒక్కసారి కాదు, మళ్ళీ ఇన్విటేషన్ వచ్చింది, మళ్ళీ పిలిచారు, నమస్కారం చెప్పారు. అందుకే మన పిలుపు ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి, దేవుడు మనకిచ్చిన గొప్ప కార్యం ఏంటి, చాలా ముఖ్యం. చాలాసార్లు సంఘాల్లో, చాలాసార్లు లీడర్షిప్లో నేను చూస్తున్నాను. అంటే సుమారు ఒక 24 years అయిపోయింది ఇప్పుడు సేవలో, దేవుని సేవలో. క్రిస్టియన్స్కి ఒక ప్రత్యేకంగా మన లీడర్స్కి మనకి ఎక్కడ నో చెప్పాలో తెలియదు. ప్రతి దగ్గర వెళ్ళిపోతాం, ప్రతి మీటింగ్కి వెళ్ళిపోతాం, ప్రతి దగ్గరికి వెళ్ళిపోతాం. దానికి దేవుడిచ్చిన కార్యాన్ని నేను విడిచిపెడుతున్నానా?
నేను చాలాసార్లు చెప్తాను, నా కాలింగ్, నేను పాస్టర్గా కాదు, మీరందరూ పెద్ద పెద్ద పాస్టర్లు. నా సంఘంలో నేను ఒక ఎల్డర్గా సేవ చేసుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఆ, 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 అవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నాను. కానీ చాలాసార్లు కొన్ని పాస్టర్లను చూస్తాను, వాళ్ళ సంఘంలో ఉండరు, నెలకు ఒకసారి కనబడతారు అంతే. సంఘస్థులతో పని లేదు, పాస్టర్లు విజిట్ చేయరు. మీటింగ్స్ మీరు సోమవారం నుంచి శనివారం వరకు అటు వెళ్ళిపోతారు, ఇటు వెళ్ళిపో, ఆ ఊరు వెళ్ళిపోతారు, ఈ ఊరు వెళ్ళిపోతున్నారు. మధ్య మధ్యలో వెళ్ళండి, పర్లేదు, నేర్చుకోవడానికి మేము కూడా రమ్మంటాం, ఆగాయిలో కూడా మేము రమ్మంటాం. కానీ సంవత్సరంలో 300 రోజులు మీరు బయటే ఉంటే మీ సంఘంకి ఏం పని చేస్తున్నారు? సంఘకర్తగా, ఒక సంఘ పాస్టర్గా నా నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? నాట్ ఎవ్రీ గుడ్ ఈస్ గుడ్ ఫర్ మీ. ఏదో మంచిది కనబడుతుంది అనేసి ప్రతిదీ నాకు మంచిది కాదు. నేమయ్య ఏం చెప్తున్నాడు? నువ్వు పిలుస్తున్నావు సరే అయ్యా, కానీ నేను చేసే పని గొప్ప పని, గొప్ప దేవుడు పిలిచాడు, గొప్ప పని పిలిచాడు, నేను దాన్ని విడిచిపెట్టి నీ దగ్గర రాను. 4 సార్లు పిలిస్తే వద్దని చెప్తాడు. అందుకే మనం డిజైన్ చేసుకోవాలి, నా పిలుపు ఏంటి, నా చేతిలో దేవుడిచ్చిన కార్యం ఏంటి. మంచిగా కనబడినా కూడా నా పని విడిచిపెట్టి నేను వెళ్ళను. ఇక్కడ చూడండి, సన్బలత్ తోబియాలు వీళ్ళు నెహెమాయాకి వచ్చి ఆ, ఉద్యోగం ఇవ్వట్లేదు, ఏదో యుద్ధం పెడతామని చెప్పట్లేదు ఈ ఫస్ట్ పార్ట్. అయినా కూడా నేను వెళ్ళన్నాడు. సో వీ నీడ్ టు డిజైన్, వీ నీడ్ టు ఆస్క్. అంటే ఇది నాకు ఇక్కడ పిలుస్తున్నారు, నేను ఆ మీటింగ్కి వెళ్ళాలా లేదా, నేను వీళ్ళతో కలిసి పనిచేయాలా లేదా, నా పిలుపు ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వి ఫోకస్. అందుకే మొదటి పేతురులో, సారీ, సెకండ్ పీటర్, పేతురు రాసిన రెండో పత్రికలో ఆ, మొదటి అధ్యాయం 10-11 చాలా ముఖ్యమైన వచనం ఇది. సెకండ్ పీటర్ చాప్టర్ 1 వర్స్ 10 and 11. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 10-11. అందువల్ల సహోదరుల, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుగా మరి జాగ్రత్త పడి, మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును త్రొట్టెలరు. అలాగన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టు మరీ జాగ్రత్త పడి. మన పిలుపు ఏంటి? దేవుడు నాకు ఎందుకు పిలిచాడు? నేనేం కార్యానికి పిలుపట్టాను? నాకు దేవుడు ఆ, ఇచ్చిన కార్యం నేను ముందు చేసుకుంటూ పోవాలి. నాతో ఎవరు వచ్చినా ఏం చెప్పినా నాకు పని లేదు. నాకు దేవుడు ఇచ్చిన పిలుపు ఉంది. నేను ఒక సంఘకర్తగా, సంఘ పెద్దగా, ఒక ప్రీచర్గా, ఒక టీచర్గా నాకు ఏదైతే పిలుపు ఉందో అదే నేను చేయాలి. చాలా మంది వస్తారు, చాలా పనులు చేయమంటారు. నాకు చాలా మంది చెప్తారు, ఇది చేయండి, అది చేయండి అంటారు. నా పిలుపు ప్రకారం నేను చేయాలి. మంచిగా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది, దానివల్ల చాలా మంది లాభం జరుగుతుంది అనిపిస్తుంది. ఒక లీడర్గా నెహెమయాకి వీళ్ళు తోబియా వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళతో కలిసి మాట్లాడితే మంచిదే కదా, సంధి చేసుకుంటూ మాట్లాడుకోవచ్చు కదా. కానీ ఏమంటాడు? నేను చేసే పని గొప్ప పని, నాకు నీతో పని లేదు. 4 సార్లు చెప్తారు, 4 సార్లు అదే మాట రిపీట్ చేసి చెప్తాడు, నేను రానని చెప్తాడు, వెళ్ళడు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? భయపెట్టడానికి లేనిపోని మాటలు చెప్పి భయపెట్టడానికి ఒక ఉత్తరం, లెటర్ రాస్తారు. దానికి ఆయన దానికి కూడా ఆయన చెప్తాడు, నీ మనసులో ఉన్న మాట నాకు దీంతో పని లేదు. ఇక్కడ ఆ, నెహెమయా 6వ వచనంలో, 10వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనంలో, చాప్టర్ 6 వర్స్ 10, నెహెమయా. అటు తర్వాతన మెహతేబులకు పుట్టిన దెలాయ కుమారుడైన షమాయా యొక్క ఇంటికి వచ్చి అతడు బయటికి రాకుండా నిర్బంధించబడును. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చుదురు గనక దేవుని మందిర గర్భాలయంలోకి మనము పోయి తలుపులు వేసుకుని మనం రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంత వాడైనా నేను నా ప్రాణమును రక్షించుకున్నట్టుకే గర్భాలయంలో ప్రవేశించవచ్చునా? నేను అందులో ప్రవేశించినట్టు. సెకండ్ థింగ్, డిజర్న్మెంట్. అర్థం చేసుకోవడం, ఇది దేవుడి నుంచా, దేవుడి నుంచి కాదా. ఇక్కడ వచ్చాడు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువ మాట్లాడట్లేదు. పైన తట్టిస్తారు కదా, ఆ, నువ్వు చాలా విరోధంగా ఉన్నావు, అది చేస్తావు, ఇది చేస్తావు, దానికి ఈయనేం సమాధానం ఇవ్వకుండా వీళ్ళ దగ్గరికి వస్తారు. నువ్వు చెప్పిన మాట, నువ్వు చెప్పిన ప్రకారం ఏం చేయట్లేదు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మనం దేవుని గర్భాలయంలోకి వెళ్దాం అంటాడు. వాళ్ళు వస్తున్నారు, మనకి ఇబ్బంది పెడతారు. మనం వీళ్ళెవడు? వాళ్ళ సొంత మనిషి.
లెట్ అస్ మీట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఇన్సైడ్ ద టెంపుల్ అంటాడు. లోపలికి వెళ్దాము, గర్భాలయంలో మనం వెళ్దాము, అక్కడికి వెళ్ళిపోయి మనకి రక్షణ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, నెహెమయా చెప్తాడు, నేను పారిపోను, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంత వాడైనా నేను నా ప్రాణం రక్షించుకుంటూ గర్భాలను ప్రవేశించవచ్చునా, నేను అందులో ప్రవేశించను అంటాడు. ఇది క్లారిటీ. దేవుని మనిషి ఎప్పుడు దేవుని చిత్త ప్రకారం నడుస్తాడు. ఈయన తెలుసు తనకి ఎలా లేదు, గర్భాలయంలో వెళ్ళాడు ఈయన. ఈజ్ నాట్ సపోజ్ టు గో. అప్పుడు దేవుడు అతను పంపలేదని, టోబీలకు సన్బలత్తును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిన తేటగా కనుగొంటుని, ఇందువలన నాకు భయం పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపంలో పడదని అనుకుని నా మీద నింద మోపునట్లుగా నన్ను గురించి చెడువార్త పుట్టించుటకు వారు అతనికి లచ్చిపిచ్చుండ్రి. చాలాసార్లు చాలా మంది మన దగ్గరికి ఒక సలహా ఇస్తారు. సలహాలు కూడా మనం ఆలోచించాలి, ఈ సలహా ఎక్కడి నుంచి వస్తుంది. దేవుని నామాన్ని వినియోగిస్తున్నారు, దేవుని ఆలయం గురించి మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డలుగా వస్తున్నారు, కానీ దేవుడితో వాళ్ళ సంబంధం లేదు. సో వాట్ వి నీడ్ ఈస్ డిజర్న్మెంట్. నిజంగా మనకి నిజమేంటి అబద్ధం ఏంటి తెలుసుకోవాలని చాలా ముఖ్యమైన సమయం ఇది. ఈ లాస్ట్ డేస్లో మత్తయి సువార్తలో మనం చదువుతాం కదా, యేసు ప్రభు చెప్తారు, మత్తయి సువార్త 24:5 మాథ్యూ చాప్టర్ 24:5 యేసు ప్రభు అంటారు కదా, మాథ్యూ 24:5, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఈ పొద్దు రేపు చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఏమంటున్నాడు నెహెమయా జీవితంలో, మనం వెళ్దాం, మనకి ఇబ్బంది ఉంది, నీకు ప్రాణం మీదకి వచ్చేస్తుంది, దానికని గర్భాలయంకి వెళ్ళిపోదాం, దేవుడి మందిరంలోకి వెళ్ళిపోదాం అంటారు. కానీ నెహెమయా తెలుసు ఇది దేవుని చిత్తం కాదు, దేవుని కార్యం కాదు. యేసు ప్రభు కూడా ఇక్కడ ఇదే వార్నింగ్ ఇస్తుంది. లాస్ట్ డేస్లో ఏం జరుగుతుందనే మాటల్లో నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఈ సమయంలో మనం చాలా మంది ఇలాంటి వాళ్ళు కలుస్తున్నాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో, ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 5వ అధ్యాయము 21-22, 21-22, మొదటి తెస్సలోనికీయులు 21-22, ఆత్మను ఆర్పకండి, ప్రవచించుట నిర్లక్ష్యం చేయకండి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరంగా ఉండడి. పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. పరీక్షించడం చాలా ముఖ్యం. డిజర్న్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అంతిమ సమయాల్లో మనకు చాలా డిజర్న్మెంట్ అవసరం, పరీక్షించడం అవసరం. ఇబ్రాయీయులకు రాసిన పత్రికలో కూడా ఈ విషయం మనం చూస్తాం. 5వ అధ్యాయంలో హీబ్రూస్ చాప్టర్ 5:14, ఇబ్రాయీయులకు రాసిన పత్రికలో 5:14 వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి తగును. అభ్యాసము చేత మేలు కీడును వివేచించడం చాలా ముఖ్యం. వి నీడ్ ద డిజర్న్మెంట్. మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా మంది దేవుని నామంలో వస్తారు, దేవుని కార్యాలు చేస్తున్నామని చెప్తారు, మనతో కలిసి పనిచేయాలి అంటారు, మన అవసరం ఉందని చెప్తారు. దేవుడి నామమే. సేతాను వాడి పేరుతో మనం వెళ్ళం కదా. దేవుని బిడ్డల దగ్గరికి వచ్చి సేతాను పని చేయమంటే మనం చేయం, వాడు తెలుసు. కానీ అందుకే దేవుడి నామంలో వస్తారు, దేవుడి కార్యాల గురించి మాట్లాడతాడు, దేవుడు 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 అంటారు, కానీ దేవుడితో పని లేదు. వై డు వి నీడ్ డిజర్న్మెంట్? గుడ్ అండ్ బ్యాడ్ కాదు, యాక్చువల్లీ వి నీడ్ గుడ్ అండ్ ఆల్మోస్ట్ గుడ్. ఈ వివేచన మనకు ఎందుకు కావాలి? సత్యము, సత్యంగా కనపడే అబద్ధం, దాన్ని పోల్చుకోవడానికి. మనకు అబద్ధం తెలుసు, మనకు అంధకారం గురించి తెలుసు. ఎవడు వచ్చి మనకు వచ్చి వ్యభిచారం చేయమని చెప్పడు, ఎవడు వచ్చి మనకి హత్య చేయమని చెప్పడు, ఎవడు వచ్చి మనకి అబద్ధాలు చెప్పని ఎవరు చెప్పడు. వాళ్ళు తెలుసు మనం ఆ మాట వినమనేసి. కానీ వాళ్ళు ఎలా వస్తారంటే దేవుడు నామంలో వచ్చి సత్యం గురించి మాట్లాడతారని చెప్తే కానీ అబద్ధంలో తీసుకెళ్తారు. వి నీడ్ డిజర్న్మెంట్ దేర్. వినడానికి బాగానే ఉంటాయి, చెప్పడానికి బాగానే ఉంటాయి, కలిసి పనిచేస్తే బాగానే ఉంటుంది అనిపిస్తుంది, కానీ దేవుని చిత్తం కాదు, దేవునితో దానికి పని లేదు. చాలా చాలా ముఖ్యమైనది. ఈ అంతిమ దినాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది దేవుడి నామంలో వస్తారు, చాలా మంది మనల్ని కలిసి పనిచేద్దాం అంటారు, కానీ మనం
దేవుని విడిచిపెట్టాలి. అందుకే చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కడు దేవుడి నామంలో వచ్చిన ప్రతి ఒక్కడు దేవుడు మనిషి కాదు. మనం అది తెలుసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మనకి మిగతా విషయాలు తెలిసినా తెలియకపోయినా ఇది తెలుసుకోవాలి. చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ఫాల్స్ టీచర్స్ ఏం చేస్తారు? మన దేవుడి నుంచి దూరం తీసుకెళ్ళిపోతారు. కేవలం విశ్వాసాల గురించి కాదు, దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని లీడర్స్గా, దేవుడి పిలుపు ప్రకారం నడుస్తున్న లీడర్స్ మనకు కూడా చాలా ముఖ్యం ఇది. వి నీడ్ డిజర్న్మెంట్. నెహెమయా అంటాడు, నువ్వు నన్ను ఏం చెప్పినా నేను రానయ్యా. 4 సార్లు పిలువు, 5 సార్లు పిలువు, నమస్కారం, నాతో నీ పని లేదు. నువ్వు నాకు ఇబ్బంది పడతామని చెప్పు, చేసుకో. నువ్వు నన్ను భయపెట్టేసి దేవుని గర్భాలను వెళ్ళిపోమని చెప్తావు. యాక్చువల్లీ చెప్పాలంటే మందిరంలోకి వెళ్ళడం అంటే మంచిది కదా, ఓకే, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. కానీ వాక్యానుసారం కాదు. అక్కడ నేను వెళ్ళలేను, నాకు అక్కడ పర్మిషన్ లేదు, నేను వెళ్ళను. పోతే పోయింది, చనిపోతే చనిపోతాను, నో ప్రాబ్లం. శత్రువు వచ్చి నన్ను ఇబ్బంది పెడితే ఇబ్బంది పెట్టిని, కానీ నేను లోపలికి వెళ్ళను. అది చాలా ముఖ్యం. డిజర్న్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అపోస్తుల కార్యంలో ఒక సంఘటన మనకు బాగా తెలుసు. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో, యాక్ట్స్ చాప్టర్ 16, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. చాలా అద్భుతమైన సంఘటన ఇది. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయము 16 నుంచి 18 వచనంలో, అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయము 16 వచనం నుంచి 16 to 18. మేము ప్రార్థనా స్థలంకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పుట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుతున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుడు దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించే వారే ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయింది. ఏం చెప్తుంది ఈ పిల్ల? ఏమంటుంది? మళ్ళీ మళ్ళీ ఏమంటుందంటే, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించబోయారు ఉన్నారని కేకలు వేసి చెప్పాను. పౌలు గురించి, మిగతా వాళ్ళ గురించి ఏమి తప్పు మాట్లాడలేదు. నిజమే చెప్పింది. సర్వోన్నతుడైన దేవుడి గురించి, రక్షణ మార్గం గురించి నిజంగానే చెప్పింది. కానీ ఎందుకు పౌలు దాన్ని గద్దించాడు? దేవుని తరపు నుంచి కాదు కాబట్టి. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. కొంతమంది వచ్చి మనల్ని పొగుడతారు. ఓ విజయ్ బ్రదర్, మీ అద్భుతమైన సాక్ష్యం, మీలాంటి వాళ్ళు లేరు, మీకు అద్భుతమైన వాళ్ళు, మీరు మంచి సేవ చేస్తున్నారు. చాలాసార్లు పరిచయం చెప్పినప్పుడు చాలా భయం వేస్తుంది. స్పెషల్లీ మన ఆంధ్ర వస్తే ఇంకా భయం నాకు. కొన్నిసార్లు ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం కాదు. అంటే నా గురించే చెప్తున్నారు, ఇంకొకరి గురించి చెప్తున్నారు అనిపిస్తుంది. పొగడేస్తుంటారు, లేనిపోని పొగడతలు, చిన్న మాట పెద్ద మాటలు చెప్పేస్తారు. కానీ దాంతో మన పని లేదు. పౌలేమంటాడు? దెయ్యం ఉంది అంటాడు. దేవుడు గురించి మాట్లాడుతుంది, వీళ్ళ గురించి ఇక్కడ తప్పేం చెప్పట్లేదు. ఏమంటుంది? నిజంగా చదువుతున్నప్పుడు తప్పేం చెప్పట్లేదు అనిపిస్తుంది. ఏమంటుంది? ఈ మనుషులు సర్వోన్నతుని దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించబడినారు కేకలు వేసి చెప్పారు. తప్పేం చెప్పింది దాంట్లో? పౌలు గొప్పపడాలి కదా, మిగతా వాళ్ళందరూ గొప్పపడాలి కదా, లూకా వీళ్ళందరూ గొప్పపడాలి కదా. అరే, మా గురించి చెప్తుంది, మమ్మల్ని పొగడేస్తుంది, మన దేవుడి గురించి మాట్లాడేస్తుంది. కానీ ఆమె ఎవరు, దానిలో ఉన్న దెయ్యం ఎవరు తెలుసుకున్నాడు. ఎందుకంటే దాన్ని తనతో చెంత వేసుకుంటే ఏమవుద్ది, ఆ దెయ్యాన్ని కూడా చెంత వేసుకుంటారు. దెయ్యం, ఈ డెవిల్ అనేది వెరీ స్మార్ట్, మూర్ఖుడు కాదాడు. ఏం చేస్తున్నాడు? దేవుడి నామాన్ని వినియోగిస్తున్నాడు, దేవుని సేవకుల గురించి పెద్ద పెద్ద మాట్లాడుతున్నాడు. దాన్ని చెంత వేసుకుంటే ఏమో, మమ్మల్ని పొగడేస్తుంది, మనతో వచ్చేమని చెప్తే ఏమవుద్ది, దాంతోపాటు మిగతా బ్యాగేజ్ కూడా తీసుకొస్తుంది, దెయ్యాన్ని కూడా తీసుకొస్తుంది. అందుకే పౌలు వ్యాకులు పడి ఏం చేస్తాడంటే, దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నాడు. ఈవెన్ ఇఫ్ సంబడి ఈస్ ప్రైజింగ్ యూ, మిమ్మల్ని పొగిడిన, దేవుని నామాన్ని హెచ్చించిన, దాంతోపాటు ఇంకేమేమి ఉన్నాయి అది కూడా చూసుకోవాలి. వీ హ్యావ్ టు బి వెరీ డిజర్న్మెంట్. దానికోసం కావాలి మనకి వివేచన. దేనికోసం కావాలి? దేవుడి నామాన్ని వినియోగిస్తున్నా కూడా దాంతోపాటు ఇంకేం వస్తున్నాయి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ యూజ్ ఆఫ్ నేమ్ ఆఫ్ గాడ్. సంఘంలో 500 మంది ఉన్నారు, సంఘంలో 1000 మంది ఉన్నారు, మినిస్ట్రీలో లక్షల మంది వచ్చేస్తున్నారు.
దాంతోపాటు ఇంకేం వస్తున్నాయి? అబద్ధం వస్తుంది, లంచం వస్తుంది, వ్యభిచారం వస్తుంది. అవన్నీ మనకు కావాలా? ఎవరితో మనం కలిసి పనిచేస్తున్నాం? ఎవరితో మనం మాట్లాడుతున్నాం? ఎవరి మాట మనం వింటున్నాం? ఉన్నారండి, దేవుని కార్యాలు జరుగుతున్నాయండి. ఆయన ద్వారా ఆ, ను, ఆ, 50 సంఘాలు నిలబెట్టారండి. ఆయన 50 దేశాలు వెళ్ళిపోయాడండి. సరే, జరిగాయి. కానీ దాంతోపాటు ఇంకేం ఉన్నాయి? దెయ్యం ఉందేమో, పాపం ఉందేమో, అవి కూడా చూడాలి కదా. వి నీడ్ డిజర్న్మెంట్ ఫర్ దట్. మన దేవుడు పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధంగా ఉండాలని పిలిచాడు దేవుడు. దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా అది ముఖ్యం. మన సంఘం ఎంత పెద్దదనేసి కాదు, ఎన్ని దేశాలు వెళ్ళానసి కాదు, ఎంతమంది మనం వెంబడిస్తున్నాం కాదు. ఎవరితో మనం కలిసి పనిచేస్తున్నాం చాలా ముఖ్యం. ఎవరితో మనం సహవాసంలో ఉంటున్నాం చాలా ముఖ్యం. ఎవరితో మనం పార్ట్నర్షిప్ చేసుకున్నాం చాలా ముఖ్యం. ఎవరితో మనం సమయం గడుపుతున్నాం చాలా ముఖ్యం. ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం చాలా ముఖ్యం. దేవుని చిత్త ప్రకారమా లేదా? భయపడో లేదా లో- లోభంలోతోనో వై ఆర్ వి గోయింగ్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ అంతిమ సమయాల్లో ఇలాంటి వాళ్ళే వస్తారు. సేతాన్ ఇప్పుడు డైరెక్ట్గా అటాక్ చేయడండి, మనల్ని డైరెక్ట్గా అటాక్ చేయడు. ఇలాంటి విషయాలు లేనిపోని వాళ్ళు మన జీవితాల్లో తెచ్చేసి వాళ్ళతో చేస్తారు. ఇంకొక సంఘటన ఉంది, మీకు అందరూ బాగా తెలిసిన సంఘటన. రాజుల పుస్తకంలో, మొదటి రాజుల పుస్తకంలో 13వ అధ్యాయంలో, 1 Kings chapter 13. 1 Kings chapter 13. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునతో నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినమనగా దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చి సూచన అని చెప్పి ఆ దినము నా ప్రవక్త సూచన ఒకటి ఇచ్చింది. బేతేలు నందున్న బలిపీఠం గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠం నుండి తన చేయి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్య ఎండిపోయింది. దానిని వెనుకకు తీసుకున్నట్టుకు అతనికి శక్తి లేకపోయింది. మరియు యెహోవా సెలవు ప్రకారం దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుగ్గి దాని మీద నుంచి ఒలికిపోయింది. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగున్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజను బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొను. కనుక రాజు చెయ్యి మరల బాగై మునుపటి వలె ఆయన. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చదనని ఆ దైవజనుడితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లా, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానంలో పుచ్చుకొని వద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవైనని రాజుతాను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమును వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగిపోయాడు. పెద్ద సంఘటన జరిగింది, చాలా పెద్ద సంఘటన. సంఘటన ముఖ్యం కాదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే, మనం నేర్చుకున్న విషయం ఈరోజు ఏమంటే, రాజు వచ్చి ఆయనతో అంటున్నాడు, మీరు మా ఇంటికి రండి, మీరు వచ్చి ఏం చేయాలి, మా ఇంటికి రండి, మా ఇంట్లో భోజనం చేయండి. దానికి దైవజనుడు ఏమంటాడంటే, నువ్వు సగం ఇల్లు ఇచ్చేసినా నేను రాను, నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలం అందు నేను అన్నపానాలు పుచ్చుకొని వద్దనియు దేవుడు నాకు చెప్పాడు, అన్నపానాలు పుచ్చుకోవద్దని చెప్పాడు. నీవు వచ్చిన మార్గం తిరిగిపోవద్దని యెహోవా నాకు వాక్కు చేత నాకు సెలవిచ్చిన రాస్తాను. దేవుడు నాకు చెప్పాడు, ఏ మార్గం నుంచి వచ్చా ఆ మార్గం తిరిగి వెళ్ళకు, నువ్వు ఇచ్చిన భోజనం నాకు అవసరం లేదు కాబట్టి నేను తీసుకోను. అంతటా తను బేతేలుకు వచ్చిన మార్గం వెళ్ళక మరి ఒక మార్గంన తిరిగిపోయాను. ఇప్పుడు ముఖ్యమైన విషయం 11వ వచనం నుంచి, మొదటి రాజు 13వ అధ్యాయం 11వ వచనం. బేతేల్లో ప్రవక్త యొక్క ఒక ముసలివాడు కాపురం ఉండను. ఇతని కుమారులు ఒకడు వచ్చి
బేతేల్లో దైవజనుడు ఆ దినము చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియచెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయినని వారిని అడిగాను. అంతటా అతని కుమారులు యూదా దేశం నుంచి వచ్చిన దైవజనుడు ఏ మార్గం వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారుని పిలిచి, నా కొరకు గాడిదకు గంత కట్టడని చెప్పగా అతని కొరకు గాడిద గంత కట్టరి. అతడు దాని మీద ఎక్కి దైవజను కనుగొలను పోయి మస్తకి వృక్షము కింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశంలో నుంచి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడగగా అతను నేనే అనను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా అతడు, నేను నీతో కూడా మరలి రాజులను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి స్థలమందు అన్నపానలు పుచ్చుకొను. నీవు అచ్చట అన్నపానలు పుచ్చుకొని వద్దనియు, నీవు వచ్చిన మార్గం పోవుటకు తిరిగి వద్దనియు దేహోవన వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. అందుకతడు, ఇది ముఖ్యమైనది, అందుకతడు 18, నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ ఇంటికి తోడుకు రమ్మని నాతో చెప్పనని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంటి అన్నపానములు పుచ్చుకొను. వారు భోజనం చేయుచుండగా అతన్ని వెనుకకు తోడుకు వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవాకు ప్రత్యక్షమాయెను. అంతటా అతడు యూదా దేశం నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగ ఆజ్ఞించున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నువ్వు వెనకకు వచ్చి నీవు అచ్చట అన్నపానలు పుచ్చుకోండని ఆయన సెలవిచ్చిన స్థలంలో భోజనం చేసి ఉన్నావు గనక నీ కళేబరము నీ పితరుల సమాధిలోకి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. అంతట వారు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త గాడిద మీద గంత కట్టించును. అతడు బయలుదేరి మార్గం పోవచుండగా ఒక సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపాను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండను, సింహమును శవము దగ్గర నిలిచి ఉండను. వెరీ వెరీ సీరియస్ థింగ్. దేవుడు ఇచ్చిన పిలుపు తెలుసు, దేవుడు ఏం చేయమని చెప్పారో తెలుసు, ఏమి చేయకూడదో తెలుసు. దాని గురించి రాజుతో ప్రత్యక్షంగా చెప్పారు, ఈ వచ్చిన ప్రవక్తతో చెప్పారు. అరే నేను ఆ మార్గంలో తిరిగి వెళ్ళకూడదు, ఇక్కడ అన్నపానాలు పుచ్చుకోకూడదు, యెహోవా నాకు చెప్పారు అని చెప్పాడు. అయినా కూడా ఆ మాటల్లో పడిపాడు. ఏమన్నాడు ఆయన? నేను కూడా నీలాంటి వాడినే. ఏమంటాడు ఆయన? నేను నీ వంటి ప్రవక్తనే. 18వ వచనం. అందుకతడు, నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానలు పుచ్చుకొనుటకై అతన్ని ఇంటికి తోడుకు రమ్మని నాతో చెప్పాడు. అది అక్కడ మనకు కావాలి. మనం దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ మనం స్వయంగా చదువుతున్నాం, వింటున్నాం, నేర్చుకుంటున్నాం, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాం. దేవుడు మన జీవితంలో ఏం కోరుకుంటాడో మనకు తెలుసు. కానీ కొంతమంది వస్తారు, మనతో కలిసి వస్తారు. ఇక్కడ ఏమంటున్నాడు? వీళ్ళని చంపడానికి వాడు రావట్లా. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఇక్కడ ప్రవక్తను చంపడానికి వాడు రాలేదు, ప్రేమతోనే. కావాలనేసి ఇటు నెహెమయా కనీసం జీవితంలో మనకు తెలుసు అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేసి. ఇక్కడ ప్రవక్త ఏమంటారు? ఇంటికి వచ్చి భోజనం చేయండి, దేవుని సేవకులు మీరు, పెద్ద కార్యాలు జరిగాయి, మా ఇంటికి రమ్మని చెప్తాడు. అంటే వినడానికి బాగానే ఉంది. అరే దాంట్లో ఏముంది? వెళ్ళొచ్చు కదా. చాలాసార్లు అక్కడే మనం తప్పైపోతాం. ఆయన కూడా దేవుని సేవకుడే, ఆయన కూడా నా దగ్గర రమ్మంటున్నాడు, ఆయన కూడా దేవుని కార్యాలు చేస్తున్నాడు, ఆయన కూడా దేవుని సంఘాన్ని కట్టేస్తున్నాడు, దేవుని మాటలు మాట్లాడుతున్నాడు, ఆయన వెంట చాలా మంది ఉన్నారు, నేను కూడా వెళ్ళిపోతాను. నో, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, దేవుడు నాతో ఏం చెప్పాడు, అది ముఖ్యం. వాట్ డిడ్ గాడ్ టెల్ మీ? చాలా చాలా ముఖ్యం. అది మనం నేర్చుకుంటే దేవుని కార్యాల ముందుకెళ్తాం. అందుకే చాలా 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 నాకు చాలా ఐ కీప్ ప్రేయింగ్ ఫర్ దిస్. నా కోసం, దేవుని సేవకుల కోసం నేను ప్రత్యేకంగా ఇదే ప్రార్థన చేస్తాను. దేవుడా, హెల్ప్ మీ నాట్ టు పార్ట్నర్ విత్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరితో కలిసి పనిచేయడం కాదు. ఎవరైతే దేవుని బిడ్డలో, ఎవరైతే దేవుని కార్యాలు చేస్తున్నారో, ఎవరైతే దేవుని చిత్తంలో నడుస్తున్నారో, నా దర్శనం, దేవుడు నాకు ఇచ్చిన దర్శనంలో సహభాగులుగా ఉంటారు, వాళ్ళతో కలవాలి. ఎవరితో పడితే వాళ్ళతో కాదు. పార్ట్నర్షిప్,
ఈజ్ విత్ గాడ్ ఫస్ట్. దేవునితో మన పార్ట్నర్షిప్ ముందు. ఆయన ఏం చెప్పారు? ఈయన 2 సార్లు చెప్పాడు. ఇదే ఈ అధ్యాయంలో చూస్తున్న 2 సార్లు చెప్పాడు. దేవుడు నాకు ఇది చెప్పాడు, అక్కడ తినొద్దని చెప్పాడు, ఆ వెళ్ళిన మార్గంలో తిరిగి రావద్దని చెప్పాడు. 2 సార్లు ప్రవక్తకి తెలుసు. కానీ ఎందుకు మోసపోయాడు? దేవుడు నామములో వచ్చారు కాబట్టి. నేను కూడా నీలాంటి ప్రవక్తనే బ్రదర్, నేను కూడా నీలాంటి సేవకుడినే, అదే దేవుడి గురించి నేను పనిచేస్తాను. కానీ ఏం చేస్తున్నావు? ప్లస్ నాకు దేవుడిచ్చిన పిలుపేంటి? బహుశా నువ్వు ప్రవక్త కావచ్చు, దేవుని బిడ్డ కావచ్చు, దేవుని సేవకులు కావచ్చు, కానీ దేవుడు నాకు ఇచ్చిన పిలుపేంటి? ఆ పిలుపుని విడిచిపెట్టి దేవుని సిద్ధాంతాలు, దేవుడు నాకు చెప్పిన మాట విడిచిపెట్టి దేవుడు ప్రవక్త మాటలు వింటానా? దేవుడిని వినాలా? సోకాల్డ్ దేవుడు ప్రవక్త మాటలు వినాలా? ఇక్కడ దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు చెప్పాడు, అయినా కూడా ఇంకొకరి మాట నేను ఎందుకు వింటాను? పొగడ్తల వల్ల బాగుంటుందని ఆలోచించడం వల్ల చాలాసార్లు మనిషి పాత విధానాల్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే కొత్త జీవితం రాలేదు, నూతనత్వం రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ప్రకారం నడవాలనే ఆర్భాటం, ఆ కోరిక లేదు. మనుషులు నడిపించేస్తారు మనల్ని చాలాసార్లు. స్పెషల్లీ పెద్ద కార్యం చూడండి, ఎంత పెద్ద పని జరిగింది అక్కడ. రాజు దగ్గర ఎంత పెద్ద పని జరిగింది. ఆయన చెప్పిన ప్రకారం వెంటనే అయిపోయింది. బలిపీఠం విరిగిపోయింది, ఆ రాజు చేయి పాడైపోయింది. ఇంత పెద్ద 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 కార్యాలు జరిగాయి ఆయన ద్వారా. కానీ ఎక్కడ తడిపడిపోయాడు? దేవుడు నామంలో వచ్చాడు కాబట్టి. వీ కెన్ డూ గ్రేట్ థింగ్స్ విత్ గాడ్. దేవుడితో కలిసి పెద్ద పెద్ద పనులు మన ద్వారా జరుగుతున్నాయి కూడా. కానీ మనం ఆ మార్గం నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు వెళ్ళిపోతాము? ఎప్పుడైతే ఆ వివేచన పోయిందో, ఎప్పుడైతే ఇది దేవుని చిత్తమా కాదా అని అడగడం మానేస్తాం, ఎప్పుడైతే మన పిలుపును విడిచిపెట్టి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం. చాలా ముఖ్యం. మన పిలుపు ఏంటి, దేవుడు చెప్పిన కార్యం ఏంటి, అది దాంట్లోనే ముందుకెళ్ళాలి. లెట్ us నాట్ వరీ అబౌట్ హౌ బిగ్ అవర్ మినిస్ట్రీస్ ఆర్. నో, అవర్ మినిస్ట్రీ ఇస్ ఆల్రెడీ బిగ్ బికాస్ బిగ్ గాడ్ ఈస్ దేర్. చాలా మంది అంటే మా చిన్న సంఘం అండి, చిన్న మినిస్ట్రీ ఎలాగవుద్ది? దేవుడు ఉంటే పెద్దదే. సంఖ్య ముఖ్యం, ఊరు కాదు ముఖ్యం. ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు మన వెనక, అది ముఖ్యం కాదు. పెద్ద దేవుడు మనతో ఉన్నాడు, మనం ఆ పెద్ద దేవుడితో ఉన్నాం. ఆయన పెద్ద కార్యాలు మనం చేస్తున్నాం. అదే పెద్ద, అదే గొప్ప, అదే ఘనత. ఇంకొకరితో పని లేదు మనకి. మనల్ని పొగిడేస్తున్నారని మనం వాళ్ళ వెంట వెళ్ళకూడదు. దేవుడి నామంలో వస్తున్న వాళ్ళ వెంట వెళ్ళకూడదు. ఎవరితో పడితే వాళ్ళు మన పార్ట్నర్షిప్ చేసేసుకోకూడదు. నాకు ఇచ్చిన పిలుపు ఏంటి? ప్లీజ్ ప్లీజ్ రిమెంబర్ దిస్. ఎందుకంటే న్యాయ సమయంలో దేవుడు నాకు అడగడు ఎంత పెద్ద మినిస్ట్రీ చేసావనేసి. విశ్వాసయోగ్యంగా చేసావా అంటాడు అంతే. నేను 10 మందిని ఇచ్చాను, ఆ 10 మందిని నువ్వు చక్కగా చూసుకున్నావా లేదా? 10,000 మంది ఇచ్చాను, 10,000 మంది చక్కగా చూసుకున్నావు. ఎంతమంది ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు, అది ముఖ్యం. చాలా గమనించాలి. ప్రపంచంలో సైతాన్ చాలా యాక్టివ్గా ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు. చాలాసార్లు ఐ ఫీల్ వెరీ ఫనీ అబౌట్ ఇట్. క్రైస్తవులు ఏం చేసామంటే, జీసస్ సెడ్ గో ఇన్ టు ద వరల్డ్, లోకంలోకి వెళ్ళమని చెప్పాడు. మనం లోకాన్ని తెచ్చేసాం మన దగ్గరికి. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ద వరల్డ్, వి బ్రాట్ ద వరల్డ్ ఇన్ టు అస్. కట్అవుట్లు కావాలి, బ్యానర్లు కావాలి, పోస్టర్లు కావాలి, అదే అయిపోయి ఇప్పుడు. సినిమా పోస్టర్లకి మన పోస్టర్లు తేడా లేదు ఇప్పుడు. మన పాటలకి సినిమా పాటలు తేడా లేదు ఇప్పుడు. మనం మాట్లాడే ధోరణిలో, సినిమాల్లో ధోరణిలో తేడా లేదు ఇప్పుడు. దేవుని బిడ్డలుగా మన ప్రత్యేకంగా దేవుడు మనల్ని పక్క పెట్టాడు. హీ సెపరేటెడ్ అస్. కానీ మన జీవితాలు ఎలాగున్నాయి, మన సంఘాలు ఎలాగున్నాయి, మన సేవలు ఎలాగున్నాయి, మన మిషన్స్ ఎలాగున్నాయి? బాడీ గార్డులు పెట్టుకొని తిరుగుతున్నారు పాస్టర్లు. అసహ్యం వేస్తుంది, నాకు సిగ్గేస్తుంది అవన్నీ వీడియోలు చూస్తుంటే. నేమో ఏమంటాడు, నాకేం భయం, నా ప్రాణం మీదకి వస్తుంది, చేస్తే దేవుడి దగ్గరికి వెళ్తాను కదా. తుపాకులు పెట్టుకొని పాస్టర్లు తిరుగుతున్నారు ఇప్పుడు రేపు. అదేంటది? మన దేవుడు మనకి చాలా మనుషులు మనల్ని ఏమైనా రక్షించేస్తారా? ఆ తుపాకులు పట్టుకున్న వాళ్ళే చంపేస్తారు రేపొద్దు. అంత భయం దేనికి? మనుషులతో భయం దేనికి?
మన దేవుని కార్యాలు చేస్తుంటే దేవుడు నాతో ఉన్నాడు కదా. రాజును వద్దని చెప్పేశాడు ఈయన. బాబు, నువ్వు ఉంచుకో నీ భోజనం, నేను మాత్రం నా దేవుడిని నేను చూసుకుంటా. ఎలాంటి వాళ్ళతో మనం కలుస్తున్నాం, ఎలాంటి సేవ చేస్తున్నాం. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. దేవుడు మన జీవితంలో అది చూస్తున్నాడు. నీకు ఇచ్చిన పిలుపు ప్రకారం నువ్వు నడుస్తున్నావా లేదా విజయ్? నువ్వు అక్కడున్నావు, ఇక్కడున్నావు, ఏం చేసావు, అది చేసావు, పెద్ద పెద్ద రిపోర్ట్లు, ఫోటోలు, వీడియోస్ కాదు ముఖ్యం. ముఖ్యం ఏమంటే నా పిలుపు ప్రకారం నేను ఉన్నానా? పరిశుద్ధంగా దేవుడు నన్ను పిలిచాడు, పరిశుద్ధుడిగా ఉండడానికి పిలిచాడు. దట్ ఈస్ ద మెయిన్ కాలింగ్. నిజం చెప్పాలంటే ఇంకేం లేదు. Am I doing what he wants me to be? Am I being what he wants me to be? కానీ మనం తతంగాలు పడిపోతాం. పెద్ద ప్రెషర్ చాలా మంది మీద, నా మీద చాలా మంది ప్రెషర్ వేస్తారు. బ్రదర్, లాస్ట్ ఇయర్ మీరు ఆ దేశం వెళ్ళారు, ఈ దేశం వెళ్ళారు, ఈ సంవత్సరం కొత్త దేశం వెళ్ళారా? దేవుడు ఏంటి వీసా కొట్టడం అనుకున్నాడు అక్కడ? నా పిలిపేంటి పాస్పోర్ట్లు ఎంత పెద్దవి చేసుకోవడానిక? దేవుడు పిలిస్తే వెళ్తాను, దేవుడు వెళ్ళొద్దు అంటే వెళ్ళను. దానివల్ల ఏమైపోద్ది? హౌ డు యూ మెషర్ మై మినిస్ట్రీ? దేవుడు ఎలా చూస్తాడు నా సేవను? నేను చెప్పిన పని చేసావా లేదా అంటాడు అంతే. నేను నీకు ఇంట్లో కూర్చోమని చెప్పాను, ఇంట్లో కూర్చున్నావా? నేను ప్రార్థన చేయమని చెప్పాను, ప్రార్థన చేసావా? నేను వాళ్ళు ఆ ఊరికి వెళ్ళమని చెప్పని వెళ్ళావా? అవి ముఖ్యం. కానీ చాలాసార్లు ఏం చేస్తామంటే, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, బ్రదర్ వాళ్ళతో కలిసిపోవాలి, వీళ్ళతో కలిసిపోవాలి, వాళ్ళు ఫండింగ్ ఇస్తారు, వాళ్ళు బిల్డింగ్ కట్టేస్తారు, వాళ్ళు ఇది చేసేస్తారు, కలిసిపోవడం. ఐ జస్ట్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. నా వైఫ్ డాక్టర్ వందన మిషన్ హాస్పిటల్లో పనిచేస్తారు. కమ్యూనిటీ హెల్త్, పబ్లిక్ హెల్త్లో ఆమె డాక్టర్ అనమాట. మెడిసిన్ చేసి పబ్లిక్ హెల్త్లో చేసుకున్నారు. చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి, చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి. చాలా మంది ప్రాజెక్ట్స్ వచ్చి మేము ఇచ్చేస్తాం, అది చేస్తాం అని చెప్తారు. ఫండింగ్ వస్తుంది, ఫారిన్ ఫండింగ్ కూడా వస్తుంది. కానీ చాలాసార్లు ప్రాజెక్ట్స్ వద్దని చెప్తుంది. ఎందుకంటే అది మా పిలుపు కాదు. మీ డబ్బులు ఉన్నాయి, మా శాలరీస్ వస్తే మాకు ముఖ్యం కాదు. మా పిలుపు ఏంటి, మా దర్శనం ఏంటి, మా ఆర్గనైజేషన్ దర్శనం ఏంటి, దేవుడు మాకు ఇచ్చిన పిలుపు ఏంటి, దాని ప్రకారం చేస్తారు. చాలా మంది అంటారు అదేంటి తీసేసుకుంటే సరిపోయేది కదా. 2 years బ్యాక్ ఒక ఆర్గనైజేషన్, జర్మనీ నుంచి ఒక ఆర్గనైజేషన్ వచ్చి మిషన్ హాస్పిటల్తో, మా సొంత ప్రాజెక్ట్స్ కావి, మిషన్ హాస్పిటల్వి, ఏమన్నా అంటే మేము మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం, ఈ చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. కానీ వాళ్ళ ఆర్గనైజేషన్లో వాళ్ళు ఈ హోమోసెక్షువల్స్ని వాళ్ళు అలౌ చేస్తారు. క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అది, బై ద వే. మా వైఫ్ అన్నారు, మాకు మీకు పని లేదు, ఎందుకంటే మేము నమ్మే సిద్ధాంతాలకు మీరు వ్యతిరేకంగా ఉన్నారు. మీరు ₹1,00,00,000 ఇచ్చినా మాకు మీకు వద్దు. ఎందుకు వద్దు? ఎందుకంటే మేము నమ్ముకున్న దేవుడు, మేము నమ్ముకున్న సిద్ధాంతాల ప్రకారం మీరు నచ్చట్లేదు. డబ్బులు కాదండి, పెద్ద మనుషులు కాదండి, మన పెద్ద దేవుడు, మన గొప్ప దేవుడు పిలుపు ప్రకారం మనం పనిచేయాలి. కొన్నిసార్లు మనకు భయం వస్తుంది, అరే ఎంతో కలవకపోతే నా నెలసరి చందా తక్కువైపోద్దేమో, నెక్స్ట్ మంత్ జీతాలు నేను ఎలాగేస్తాను ఆ మిషన్లో, నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ నాకు బిల్డింగ్ కావాలి, బిల్డింగ్ రాదు అనుకోవచ్చు. మనం దేవుని కార్యమే కదా, భయపడిపోవచ్చు, లేదా లాభం కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్. కానీ కాంప్రమైజ్ చేయకూడదు. దేవుడు పని దేవుడు చెప్పిన ప్రకారం, దేవుని మాట ప్రకారం, దేవుని వాక్య ప్రకారం పరిశుద్ధంగా చేయాలి. పరిశుద్ధులతోనే మనం కలవాలి. దేవునితో మనం కలిసి పనిచేయాలి, ఐకమత్యంగా పనిచేయాలి. వి నీడ్ ఎ టీమ్, డెఫినెట్లీ. అందరూ కలిసి పనిచేయాలి. మనం ఇప్పుడు ఒక 56 లాగిన్స్ ఉన్నాయి, మనం అందరూ కలిసి ఉన్నాం, దేవుని కార్యాలు చేస్తున్నాం. కానీ అడగాలి, ఒకే వైపు వెళ్తున్నామా లేదా? ఆర్ వి గోయింగ్ ద సేమ్ డైరెక్షన్? దేవుని సంఘాన్ని కడుతున్నామా, మన సంఘాలు కడుతున్నామా? ఆర్ వి బిల్డింగ్ హిస్ కింగ్డమ్ ఆర్ ఆర్ కింగ్డమ్? మన రాజ్యాలు చేసుకుంటున్నామా, దేవుని రాజ్యాలు చేస్తున్నా? ఏంతో నేను కలిస్తే దేవుని చిత్త ప్రకారం వెళ్తానా, లేదా దేవుని చిత్తాన్ని విరోధంగా వెళ్తాను, వ్యతిరేకంగా వెళ్తాను? చాలా మంది దేవుని నామంలో వస్తారు. అందుకే యేసు ప్రభు వార్నింగ్ ఇచ్చారు, మత్తయి సువార్తలో మనం చదివాం, డిజర్న్. ఈరోజు మనకి ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే ఇంకేం అవసరం లేదు. వి నీడ్ డిజర్న్మెంట్. ఆన్లైన్లో ఇష్టం వచ్చిన టీచింగ్స్ వచ్చేసాయి, యూట్యూబ్లో ఇష్టం వచ్చిన టీచింగ్స్ వచ్చేసాయి. ప్రతి ఒక్కరు ప్రవక్త అయిపోయాడు ఈరోజు, ప్రతి ఒక్కరు పాస్టర్ అయిపోతున్నారు ఇప్పుడు.
పిలుపు లేదు, ఏం లేదు, టాలెంట్ ఉంది, మాట్లాడడం వచ్చు కాబట్టి పాస్టర్లు అయిపోతున్నారు. గిఫ్ట్ ఆఫ్ గ్యాబ్ అంటాం ఇంగ్లీష్లో. దే కెన్ స్పీక్ వెల్, ఓరేటర్స్, టాలెంటెడ్, గిఫ్టెడ్. దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుని పిలుపు కావాలి. మనం వినేవాళ్ళు కూడా ఆ డిజైన్మెంట్ కావాలి. పుస్తకాలు చదివేస్తారు, చాలా మంది పుస్తకాలు రాసేస్తున్నారు. ఏం రాస్తున్నారు దాంట్లో? దేవుని వాక్య ప్రకారం ఉందా? ఆ పుస్తకంలో మనకేమో లాభం ఉందా? వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. నాట్ ఎవ్రీబడి కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నామంలో వచ్చిన ప్రతి వ్యక్తి దేవుడి నుంచి కాకపోవచ్చు. దానికి మనం జాగ్రత్త పడాలి. అందుకే నెహెమ్యా అంటాడు, నేను వెళ్ళను, వాళ్ళు ఏం చేస్తే చేయని, నేను వెళ్ళను, గర్భాలయంలోకి వెళ్ళను. ఈ ప్రవక్త చూడండి ఎంత పెద్ద పని చేశాడు. తెలుసు దేవుడు వెళ్ళొద్దు అని చెప్పాడు అనేసి, అయినా కూడా అటు వెళ్ళిపోయాడు. సో చాలా చాలా ముఖ్యం. మనం గమనించాల్సింది ఏమంటే, ఈ పొద్దు రేపు ఇలాంటి చాలా ఉన్నాయి. ఈ పొద్దు రేపు చాలా మంది వస్తున్నారు, దేవుని నామంలో వస్తున్నారు, కానీ మనం ఎవరితో కలిసి పనిచేస్తున్నాం, ఎవరితో మనం ముందుకు వెళ్తున్నాం? ఫెలోషిప్ ఇస్ ఇంపార్టెంట్ డెఫినెట్లీ, కానీ ఎవరితో, ఎందుకు, ఎవరితో, ఎందుకు, ఫర్ వాట్? నాకు స్నేహితులు చాలా ముఖ్యం. ఐ వర్క్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. నాకు నెట్వర్కింగ్ నా మినిస్ట్రీ మెయిన్లీ. కానీ ప్రతిసారి నేను అడుగుతాను, దేవుడా, నా పిలుపు ప్రకారం నేను నడిచే దానికి సాయం చేసేవాళ్ళు, నాతో కలిసి ఆ పిలుపులో నడిచేవాళ్ళు మాత్రం కావాలి, అందరూ కాదు. వీ డోంట్ నీడ్ ఎవ్రీబడి, వీ నీడ్ రైట్ పీపుల్. మా పిల్లలతో కూడా నేను చాలాసార్లు చెప్తాను, ఇఫ్ యూ డూ ద రైట్ థింగ్, రైట్ పీపుల్ విల్ బి విత్ యూ, నాట్ ఆల్ పీపుల్. నువ్వు నిజాయితీగా మంచి పని చేస్తే అందరూ నీతో ఉండరు, కానీ మంచివాళ్ళు నీతో ఉంటారు. వీఆర్ నాట్ కాల్ టు ప్లీజ్ పీపుల్. గలతీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో, గలతీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం ఒక 10వ వచనం, గలతియన్స్ చాప్టర్ 1 verse 10. ఇక్కడ ఏమంటాడంటే, ఇప్పుడు నేను మనుష్యుల దయన సంపాదించుకొని చున్నానా, దేవుని దయను సంపాదించుకున్న జాచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడినైతే క్రీస్తు దాసుడును కాకపోయేదును. Am I pleasing people? Am I pleasing God? If I please people, I will not be servant of God. నేను గనక మనుష్యులు చూసి పనిచేశానంటే నాకు దేవుడు సంబంధం లేదు. వి నీడ్ డిజర్న్మెంట్ అండి. ఈరోజు ప్రార్థన చేద్దాం. మే ద లార్డ్ హెల్ప్ us దట్ యాజ్ వీ ఫేస్ ఛాలెంజెస్. చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎస్పెషలీ నార్త్ ఇండియాలో. మీకు కూడా చాలా అనుభవం ఉండొచ్చు. మేబీ మస్ట్ బి హియరింగ్, చాలా మంది మీరు వచ్చి ఉండొచ్చు కూడా. ఉత్తర భారతదేశం చాలా సమస్యలు ఉన్నాయి. చాలా మంది భయపడిపోతున్నారు, పార్ట్నర్షిప్ వెతుకుతున్నారు. మేము కలిసిపోతాం, వాళ్ళతో కలిసిపోతాం, వీళ్ళతో కలిసిపోతాం, ఈ గ్రూప్లో ఉంటాం, ఆ గ్రూప్లో ఉంటాం. నేను ఎలా అంటాను, ప్లీజ్ ఫైన్, వీ నీడ్ సపోర్ట్, కానీ ప్రతి ఒక్కరితో కలవకండి. మీ పిలుపు ప్రకారం మీరు కలవండి, భయపడకండి. దేవుడు పిలిచాడు కదా, ఎందుకు భయపడుతున్నాం మనం? మన ఇల్లు కట్టుకుంటే మనం భయపడాలి. దేవుడు సంఘం కడుతున్నాం, దేవుని చిత్తంలో నడుస్తున్నాం, మనం ఎందుకు భయపడిపోతున్నాం? దేవుడితో మనం చెప్పాలి, దేవుడా, నేను మీ సేవకుడిని, మీ దాసుడిని, మీరు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్తాను, మీరు ఏది చెప్తే చెప్తాను. అది చేస్తున్నప్పుడు ఏమైనా జరిగితే మీ చిత్త ప్రకారం జరగనివ్వండి. మనం ఎందుకు భయపడాలి? ఎందుకు కంగారు పడాలి? మనుషులను ఎందుకు చూడాలి? ఈ ఆర్గనైజేషన్ నాకు సపోర్ట్ ఇస్తే నేను నిలబడిపోతాను, ఈ వ్యక్తులు నాతో వచ్చేస్తున్నారు. కానీ దాంతో ఏం చేస్తున్నామంటే, వాళ్ళు మనకు సపోర్ట్ ఇచ్చిన సపోర్ట్తో పాటు ఇంకా చాలా విషయాలు వస్తున్నాయి. వాళ్ళతో మనం కాంప్రమైజ్ చేస్తున్నాం. అబద్ధాలు చెప్పడం మన వల్ల కాదు. వాళ్ళు దేవుని నామంలో మన దగ్గరికి వస్తారు, కానీ ఆ సపోర్ట్తో పాటు ఇంకేమేమో తెస్తారు. అప్పుడు మనం వద్దండి, డబ్బులు ఇచ్చారు కదా, మనతో నిలబడ్డారు కదా, వాళ్ళు ఏం చెప్తే చేయాలి. గత నెల మనం చూసాం, ఇజ్రాయెల్లో కూడా చూసాం. సామరీలకు వద్దని చెప్పారు కదా, సామరీలతో పని వచ్చారు వాళ్ళు. మేము కూడా యెహోవాను నమ్ముకుంటున్నాం, మేము కూడా వెయిట్ చేస్తున్నాం మందిరం కట్టడానికి. వీళ్ళు నమస్కారం అని చెప్తారు, మాకొద్దు, మీ సపోర్ట్ వద్దు, మేము కట్టుకుంటాం. సో హూ ఆర్ వి మీటింగ్? వై ఆర్ వి మీటింగ్? చాలా ముఖ్యం. ప్రార్థన చేసుకుందాం. వీ నీడ్ టు ప్రే రియల్. నాకు చాలా భారం దీని గురించి. కాంప్రమైజ్ అయిపోతున్నాం, భయపడిపోతున్నాం, పర్సిక్యూషన్ పేర్లో భయపడిపోతున్నాం, ఏదేదో జరిగిపోతున్నా భయపడకాల్సిన అవసరం లేదు. ఇది మన ఇల్లు కాదు, మన సొంత పని కాదు, దేవుని పని. మనం ఎందుకు భయపడాలి?
పిలిచిన దేవుడు మనతో ఉన్నాడు కదా, పిలిచిన దేవుడు మనం నడిపిస్తున్నాడు కదా, సంఘం ఆయనది కదా, సేవ ఆయనది కదా, మనం ఆయనతో కలిసి పని చేసుకోవాలి. భయపడిపోయి ఎవరితో పడితే వాళ్ళతో కలిసిపోయి కాంప్రమైజ్ చేసేసుకొని డబ్బుల కోసమో ప్రతిష్ఠ కోసమో అది దేవుని సేవ కాదు. మనల్ని పొగిడిన, మన దేవుని నామాన్ని హెచ్చించిన వాళ్ళు దెయ్యం నుంచి కావచ్చు. అపోస్తల కార్యాలు మనం చదివాం. మనల్ని పొగిడినా, మన దేవుడిని పొగిడినా అయినా కూడా దెయ్యం నుంచి రావచ్చు. దట్ ఈస్ ద సీరియస్నెస్. అంత డిజైన్మెంట్ కావాలి మనకి. ఆ బోధ మనకు ఉండాలి. అది ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆయన మాట వింటేనే. హీఈస్ దేర్. ఆయన కౌన్సిలర్, ఆయన పని అదే. హీ కీప్స్ టెల్లింగ్, హే డోంట్ డూ దిస్, భయపడకు, కాంప్రమైజ్ చేయకు. దట్స్ వేర్ వీ నీడ్ టు టేక్ ఎ స్టాండ్. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ అస్ టు లుక్ టు ద లార్డ్. మనందరం దేవుని మళ్ళీ చూద్దాం. మన పిలుపు గురించి మనం ఆలోచిద్దాం. మనం చేస్తున్న కార్యాల గురించి మనం ఆలోచిద్దాం. మన సహవాసుల గురించి మనం ఆలోచిద్దాం. ఎవరితో కలిసి పనిచేస్తున్నాం, ఎందుకు పనిచేస్తున్నాం వాళ్ళతో కలిసి? డబ్బుల కోసమా, ప్రతిష్ఠ కోసమా, ఇంకేమైనా ఉన్నాయా? లేదా దేవుని కార్యం, దేవుని చిత్త ప్రకారం దేవుడు చెప్పాడు కాబట్టి. ఈవెన్ పెరుగు అవ్వడానికి ఒక స్పూన్ చాలండి, పాలు మొత్తం పెరిగైపోతాయి. యు జస్ట్ నీడ్ లిటిల్ బిట్ ఆఫ్ కర్డ్. 10 లీటర్ల పాల్లో ఒక చెమ్మ చేసి మొత్తం పెరిగైపోతాయి. మనం పెద్ద పెద్ద మినిస్ట్రీలు చేసేసిన ఒక్క చిన్న దగ్గర మనం తప్పుపడ్డామంటే మొత్తం పాడైపోతాయి. ఎందుకంటే పరిశుద్ధ దేవుడు పరిశుద్ధతను కోరుకుంటాడు. తన సేవలో, మన జీవితాల్లో, మన ప్రత్యేక విషయాల్లో పరిశుద్ధతను కోరుకుంటాడు. హీ నీడ్స్ అస్ హోలీ ఇన్ ఎవ్రీథింగ్. లెట్స్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. Father God, I thank you for this time. Help us, Lord, to remember this, to discern and to know your will. Help us, Lord. Help us, Lord, not to be fearful. Help us, Lord, not to be compromising. Help us, Lord, to stand firm and glorify in everything. Lord, Holy Spirit, we seek you every time, Lord. Open our ears, open our hearts to obey you in everything. In Jesus' name I pray. Amen. అందరికి వందనాలండి. రేపు మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ గాడ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మరి చక్కని వాక్యాన్ని, ఫెలోషిప్ ఇంపార్టెంట్, కానీ ఎవరి కోసం చేస్తున్నాం, ఎవరితో కలిసి చేస్తున్నాం, గద్దింపుతో కూడిన ఆలోచింపు చేసే మెసేజ్ మరి డాక్టర్ గారు ఇచ్చారండి. దయచేసి మరి దాని ప్రకారం మనం ప్రవర్తించుదాం, జ్ఞానం కలిగి ప్రవర్తించుదాం. మరి చక్కని మెసేజ్ ఇచ్చినందుకు డాక్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం మరి పాస్టర్ రాబర్ట్ జేమ్స్ గారిని ఇవ్వవలసిందిగా కోరుతున్నానండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వర్తమానం కొరకై నీకు వందనాలు. ఈ రోజులకు, ఈ దినాల్లో సేవకు అవసరమైన హెచ్చరికలు, ఇన్సైట్స్, నెహెమియా గ్రంథము మొదలుకొని కొన్ని సంఘటనలు ప్రభావ చూడడం ద్వారా మేము, ముఖ్యంగా నేను, ఎంత డిజర్న్మెంట్ కలిగి ఉండాలో, ఎవరితో కలవాలో ఎవరితో కలవకూడదు, అది దేవుని సేవ వల్లే కనబడినా వారు వాళ్ళు దేవుని సేవకులు అయి ఉండొచ్చు, కానీ అందరితోనూ కలుసుట నిశ్చితం కాదు. ప్రభావ మీరు ఇచ్చిన పిలుపును, ఈ ఏర్పాటును ఎల్లప్పుడూ నిశ్చయం చేసుకొని ప్రతి ఘట్టములో నీ చిత్తము చేస్తున్నానా లేదా అని ఆ లోతైన గ్రహింపు నాయన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవ తండ్రి, నీకే స్తోత్రములైన. ఈ రోజుల్లో మేము త్వరగా మోసపోయే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. లోకముతో కలిసిపోయి ఈ యొక్క లోకాన్ని మాలోనే తెచ్చుకొని ఈ యొక్క పరిస్థితి ఉన్నది. నెహెమియా దేనికి భయపడలేదు. సన్ములట్టు టోబియా కబురు పెట్టిన అతడు వెళ్ళలేదు. తండ్రి, ఆయన నీ చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు.
ప్రాణాపాయం వచ్చినా సరే అతడు దేనికి కూడా జంకకుండా ఒకరి విమర్శలకు తప్పుడుగా ఆయన మీద మోపిన నేరములకు అతడు భరిస్తూనే నీ పని ముగించగలిగినాడు తండ్రి. కాబట్టి నీ చేత మేము మనుషులను సంతోషపెట్టే వరంగా కాకుండా నిన్ను సంతోషపెట్టే వరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఓ దేవ, మీరు మాకు అప్పగించిన పనిని నమ్మకముగా చేయుటకు సహాయం చేయండి దేవా. మరి అంచెదినమున బల నమ్మకమైన మంచి దాసరాలను పిలువబడ్డానికి నీ మెప్పును కోరడానికి మాత్రమే గొప్ప చూపించండి. మనసులో పొగడ్తలకు లొంగిపోయే వరంగా ఉండకూడదని ఆయన మీరు మాకు ప్రతి దినము ప్రతి నిత్యము చక్కగా నీ మార్గంలో నీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రార్థిస్తున్నాం. అన్నిటినీ పరీక్షించేవారుగా మేలైన దానిని చేపెట్టేవారుగా ప్రతి కీడుగా కనబడే ప్రతి దానికి దూరంగా ఉండేవారుగా మాకు సహాయం చేయండి. వాక్యమందించిన సేవకుని బహుగా బలపరచండి దేవా. రేపు కూడా మాతో మాట్లాడండి, మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా యందు అపరాధం చేసిన వారిని మేము క్షమించి అన్న ప్రకారం మమ్మల్ని శోధనకు తక్క కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనకి ఎక్కువగా సమృద్ధిగా దేవుడు అనుగ్రహించను గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ఈ మెసేజ్ మళ్ళా మీరు ఇంకోసారి వినాలనుకుంటే యూట్యూబ్ లో ఉంటదండి. దయచేసి మీరు ఖాళీ ఉన్నప్పుడు సమయం వెచ్చించి ఈ మెసేజ్ వినవలసిందిగా కోరుతున్నానండి. సేమ్ లింక్ లో ప్రతిరోజు జాయిన్ అవ్వండి. ఇంకా కొంతమందిని జాయిన్ చేస్తే వారి ఆత్మీయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అందరికి.